భాగస్వాములకి, మరి ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నేను మీ డాక్టర్ చంద్రప్రియ. ఈరోజు దాదాపు 5 టర్మ్స్ కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉంటూ 2 సంవత్సరాలు మినిస్టర్గా సేవ చేసుకుంటూ ప్రజల మధ్యలోనే ఎప్పుడు ఉంటూ ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్న మన ఆగం చంద్రశేఖర్ సార్ ఈరోజు సందర్భంగా నేను డాక్టర్ చంద్రప్రియ మన చంద్ర అనే ఫౌండేషన్ని మీ అందరితో ఇలా ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా నేను భావిస్తున్నాను. అనేది నాన్నగారి పేరు, నా పేరు కలిసి రావాలి అని, అలాగే ఇది మన ఫౌండేషన్, మన అందరి ఫౌండేషన్, మనం అందరూ దీన్ని సొంతం చేసుకోవాలి అనే భావనతో మన అనే పేరు దీనికి ఇవ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలు అనేవి మాకు కొత్త కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మా గడుపు తొక్కిన ప్రతి ఒక్కరికి మేము ఆదుకుంటూ నాన్నగారు ఎప్పుడు అందరికీ తోడై ఉన్నారు. ఎప్పుడు చెప్పేవారు మన చదువు అనేది మన ప్రాంతానికి ఉపయోగపడాలని. అదేవిధంగా ఒక డాక్టర్గా 13 సంవత్సరాలు నేను మన వికారాబాద్ ప్రాంతానికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక అక్కనా చెల్లిలా, ఒక బిడ్డనా తల్లిలా నేను స్థానం పొందుకున్నందుకు ఆ సంతోషము వెలగట్టలేనిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కోవిడ్ టైంలో మన సార్ ఆగం చంద్రశేఖర్ సార్ పుట్టినరోజు సందర్భంగా మన చంద్ర అనే ఫౌండేషన్ని మేము ప్రారంభిస్తున్నాము. ఈ ఫౌండేషన్ ద్వారా మన వికారాబాద్లో ఉన్న ప్రతి మండల్లో, ప్రతి ఊరికి ఈ ఫౌండేషన్ వెళ్ళాలి అని మేము ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు మేము చేయాలని అనుకుంటున్నాము. మరి అతి ముఖ్యంగా మహిళలకి, పిల్లలకి, అదేవిధంగా విద్యా వైద్య మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తూ మరి ఎన్నో మెడికల్ క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, మరి అదేవిధంగా ఇంకా మరింత ప్రోగ్రామ్ చేసి అందరికీ చేరువవ్వాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వికారాబాద్ అభివృద్ధి అనేది ముందుకు మేము ఇంకా తీసుకెళ్ళి బలమైన సంకల్పంతో మేము మీ అందరి కోసం నిలబడతాము ఎల్లవేళలా. అందరూ నన్ను కానీ మా నాన్నగారిని కానీ మీ అందరూ ఆశీర్వదించాలి. మీ అందరి అభిమానాలు మాతో ఉండాలి. మీ పూర్తి సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఏమైనా సమస్యలకి కానీ, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కానీ, ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా కానీ, ప్రత్యేకంగా చిన్నపిల్లలకి ఏమైనా మెడికల్ ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుకుంటాము. తప్పకుండా మీకు సహాయం చేస్తాము. అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మంచి అవకాశం ఉంటే నాన్నగారి ఆశీస్సులతోటి నేను ముందుకు వస్తాను. ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను మన ప్రాంతానికి సేవ చేస్తూ ఉన్నాను. ఒక డాక్టర్గా సేవ చేస్తున్నాను. దాంట్లో ఎంతో సంతృప్తి ఉంది. అయినప్పటికీ ఇంకా అందరికీ చేరువవ్వాలి. నేను ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తల్లిలాగా, బిడ్డలాగా నేను ఉండాలి, అందరికీ సేవ చేయాలి అని చెప్పేసి నేను ఖచ్చితంగా వస్తాను. దానికి మీ అందరి పూర్తి సహకారము, మన వికారాబాద్ ప్రజలందరి సహకారం నాకు చాలా అవసరము. మీ ఆశీర్వాదాలతోనే నేను ముందుకు వెళ్తానని మరొకసారి తెలియజేస్తున్నాను. మేము వాళ్ళకి వర్క్షాప్స్ పెడతాము. అండ్ అదేవిధంగా మేము వాళ్ళు శక్తిగతంగా ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మాకు వీలైనంత సాయం మేము చేస్తూ ఉంటాము. ముఖ్యంగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మాకు వీలైనంత వరకు మేము చేస్తూనే ఉంటాము. ఏ విధమైన సహాయం మీరు ముందుకు రావచ్చు. మేము ఎల్లవేళలా అవైలబుల్ ఉంటాము. మీరు మాకు కాంటాక్ట్ చేస్తే మేము వస్తాము. మీ దగ్గరికి మీ సమస్యలు వింటాము. మీకు ఈ సమస్యకి గొంతై నేను ముందుకు వస్తానని చెప్పేసి తెలియజేస్తాను.